ఇటీవల కాలంలో రకరకాల కారణాలతో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా జనంలోకి వెళ్లారు. రానున్న రోజుల్లో అవసరమైతే ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా కారేడు గ్రామానికి కూడా వస్తారని అక్కడి ప్రజలకు జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఆలోపు వీలైనంత ఎక్కువగా జనంలోకి వెళ్లాలనే ముందస్తు వ్యూహం ప్రకారమే అన్నీ జరుగుతున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైనా వైఎస్ జగన్ ను జైలుకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ టార్గెట్ గా లిక్కర్ కేసు దర్యాప్తు సిట్ చేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జనంలోకి వెళ్లడం ద్వారా తనను అరెస్ట్ చేసినా సానుభూతి పొందే ఎత్తుగడతో జగన్ పావులు కదిపారని తెలుస్తోంది. పొదిలి, పల్నాడు, గుంటూరు, అలాగే బంగారుపాలెం ఇలా పలు ప్రాంతాలకు రైతాంగ సమస్యలతో పాటు పార్టీ కార్యకర్త స్వగ్రామానికి జగన్ వెళ్లారు. ప్రతి పర్యటనలోనూ జనం వెళ్తూ ఉన్నారు. దీంతో కూటమిలో ఆందోళన మొదలైంది. రాజకీయ భయంతో జగన్ పర్యటనల్ని అడ్డుకోవాలని చంద్రబాబు సర్కార్ పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ప్రయత్నించే కొద్దీ ఆయనకు ఆదరణ మరింత పెరుగుతున్నట్లు అంటున్నారు. ఇక ప్రతి పర్యటనతోనూ జగన్లో అధికారంలో నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏర్పడ్డాయి. అందుకే అధికారం తమదే అని ఆయన ధీమాగా చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే అంటూ జగన్ పదే పదే చంద్రబాబు ఆయన అనుచరులని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ కూడా తనను జైలుకు పంపినా వైసీపీ శ్రేణుల్లో ఏమాత్రం నిరాశ నిస్పృహలను కలిగించకూడదనే వ్యూహంలో భాగంగా జగన్ చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట. అందుకే తాను తాడేపల్లిలోనే ఉన్నానని, లిక్కర్ కేసులో అరెస్ట్ చేసుకోవచ్చునని ఏమాత్రం భయం లేకుండా జగన్ మాట్లాడడాన్ని చూశాం. లిక్కర్ కేసులో సిట్ విచారణ కీలక దశకు చేరింది. వైసీపీలో కీలక నాయకుడు జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక జగనే మిగిలారు. జగన్ ను కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జగన్ ను అరెస్ట్ చేస్తే వైసీపీ ఏమవుతుందో అనే భయం ఆ పార్టీ శ్రేణుల్లో ఇసుమంతైనా కనిపించడం లేదు. రేపు అధికారంలోకి తాము వస్తే మీ పరిస్థితి ఏంటో అని వైసీపీ నేతలు హెచ్చరించడాన్ని గమనించవచ్చు. ఇదంతా జగన్ కు వెల్లువెత్తిన జనం ఇచ్చిన భరోసానే. జగనే జనంలోకి వెళ్లకుండా ఉంటే ప్రజల నాడిని పసిగట్టలేక నైతికంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిస్పృహకు గురయ్యేవారు. కానీ జగన్ తెలివిగా నడుచుకోవడంతో వైసీపీలో జోష్ నింపగలిగారు.